రానున్న పంచాయతీ ఎన్నికలే టార్గెట్ గా కమలనాథులు అడుగులు పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో బీజేపీని బలంగా తయారు చేసేందుకు పక్కా ప్లాన్ వేస్తున్నారు. గ్రామాల్లోని ఓటు బ్యాంక్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టిన బీజేపీ క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయాలని భావిస్తోంది. దీంతో రాష్ట్ర పీఠాన్ని సునాయాసంగా కైవసం చేసుకోవచ్చన్న ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రణాళికలు రచించారు. ఈ మేరకు నేడు బీజేపీ రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షుల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ భేటీలో హరిఘర్ తీరంగా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. గ్రామ పంచాయతీలను తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపైన చర్చలు జరపనున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలను ఉపయోగించుకొని 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టాలని సుదీర్ఘమైన ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు సమాయత్తమవుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో ప్రధానంగా చర్చకొచ్చే అంశాలేంటి? గుడ్ మార్నింగ్ శిరీష. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి బీజేపీ రాష్ట్ర కార్యాలయం శ్యామ్ ముఖర్జీ భవన్ లో బీజేపీ పదాధికారుల అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుల సమావేశం జరుగుతుంది. అయితే మధ్యాహ్నం 3 గంటలకి ఈ కీలక సమావేశం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన అయితే ప్రధానంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు గెలిపే లక్ష్యంగా కూడా ఈ సమావేశంలో కూడా ప్రధానంగా చర్చిస్తారని చెప్పొచ్చు. అయితే సంస్థాగతంగా బీజేపీ బలహీనంగా ఉంది. అదే పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల్లో 8 గెలిచినప్పటికీ కూడా రావాల్సిన సీట్లు రాకపోవడం, అదేవిధంగా సంస్థాగతంగా బీజేపీ బలహీనంగా ఉందని కూడా పార్టీ గుర్తించింది. ఈ నేపథ్యంలో కూడా స్థానిక సంస్థలపై కూడా ఫోకస్ పెట్టిందని చెప్పాలి. ఈ క్రమంలోనే బీజేపీ బలం పుంజుకునేందుకు కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపై కూడా వివరణ ఈ సమావేశంలో చేరున్నారు. ఎందుకంటే ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని కూడా కేంద్ర నాయకత్వంతో పాటు ఇటు రాష్ట్ర నాయకత్వం కూడా ధీమాగా ఉన్న నేపథ్యంలో కూడా కేవలం 8 అసెంబ్లీ స్థానాలను గెలిచి సర్ది పెట్టుకున్న పరిస్థితి. కానీ రానున్న భవిష్యత్తు 2028లో అసెంబ్లీలో కూడా మెజార్టీ స్థానాలు గెలిచి తెలంగాణ గడ్డపై కూడా కాషాయ జెండా ఎగిరేయాలని కూడా బీజేపీ భావిస్తుంది. ఈ క్రమంలో కూడా సంస్థాగతంగా బలోపేతం చేయాలని కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ క్రమంలోనే కూడా ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కూడా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన కూడా సమావేశం అవుతుందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా 6 గ్యారెంటీల హామీలు కూడా అమలు కావట్లేదు. రైతు బంధు విషయంలో కూడా మోసం చేసింది ప్రజల్ని. ఎందుకంటే అందరికీ ఇవ్వలేదు, కొందరికి ఇచ్చింది. చాలా మంది బాధితులు ఉన్నారు. సో ఈ అన్ని వాటిని ప్రజల్లో ఎండగట్టాలి, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి. అదేవిధంగా బీజేపీ ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించిన గత 10 ఏళ్లలో పాలన కూడా ఎండగట్టి ప్రజల్లో బీజేపీపై పాజిటివ్ తీసుకురావాలని కూడా భావిస్తుంది. ఈ క్రమంలో కూడా ఈ రోజు కీలకంగా ఇటు పదాధికారులు కావచ్చు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుల సమావేశం అయితే జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు కిషన్ రెడ్డి అధ్యక్షతన అని చెప్పొచ్చు. శిరీష. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.